ఈరశంకర్ ఎస్ఐ నీతి నిజాయితీ గల మనిషి. ఎంతో క్రిటికల్ కేసులను కూడా పరిష్కరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. దొంగలకి హంతకులకి తెలివితేటలు 100% ఉంటే పోలీసులకి 101% తెలియజేయటం ఉంటాయని నిరూపించే మనిషి అతడు. రాఘవ భార్య రజనీకి కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఆ కోరికలు రాఘవ తీర్చడు. ఎప్పుడు సరదాగా షికారుకు వెళ్ళటం, సినిమాకి వెళ్ళటం, నెలకి ఓ రోజు బంధువులు స్నేహితులు ఇళ్ళకు వెళ్ళి రావటం వంటివి కానీ చేయడు. అతనికి వ్యాపారం తప్పితే మరొక లోకం లేదు. సంసారం కూడా ఏదో మొక్కుబడిగా చేస్తాడు. ఆమెను గురించి పట్టించుకోడు. తనకు వివాహం జరిగి 5 ఏళ్ళు దాటినా పిల్లలు లేరని ఆమె బాధపడుతుంది తప్పితే అతడికి సీమ కుట్టినట్టు కూడా ఉండదు. పేరంటాలకు వివిధ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు తోటి ఆడవారు గొడ్రాలని పరోక్షంగా అనటం ఆమెని మనోవేదనకి గురి చేసింది. తన బాధను పంచుకునే స్నేహం కోసం ఆమె ఎదురు చూస్తుంది. అదే సమయంలో రాఘవ్ పార్ట్నర్ శ్యామ్ ఆమెకు పరిచయం అయ్యాడు. అతను తరచూ వాళ్ళింటికి రాఘవ్ ఉన్నప్పుడు వస్తూ ఉండేవాడు. రాఘవ్ ఊర్లో లేనప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఆమెను పొగిడేవాడు. ఆమెని ఆరాధనతో అంటే కోరికతో చూసేవాడు. ఆమె అదే ప్రేమ అనుకుంది. ఆమె భర్త ఊరిలో లేని సమయంలో ఆమెను షికారుకు తీసుకెళ్ళేవాడు. ఆమెని అపరూపంగా చూసేవాడు. ఓ బలహీన క్షణాల్లో వారిరువురు తనువులు ఏకమయ్యాయి. అప్పటి నుంచి అది పెరిగి పెద్దదయింది. ఇది వరకు రాఘవ్ ఇంట్లో లేనప్పుడు మాత్రమే ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు శ్యామ్ రాఘవ్ పనికి వెళ్ళినప్పుడు వెంటనే రజనీ దగ్గరకు వెళుతూ ఉండటం చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ రజనీ శ్యామ్ కొత్త కొత్త కోరికలు తీర్చుకుంటారు. మానసికంగా శారీరకంగా దగ్గరయ్యారు. ఓ రోజు పని మధ్యలో నుంచి రాఘవ్ ఒంట్లో బాగోలేదని ఇంటికి వచ్చాడు. గుమ్మం పక్కన శ్యామ్ చెప్పులు ఉండటం అతడు గమనించాడు. ఓ పావుగంట పట్టింది ఆమె తలుపులు తీయటానికి. ఆమె కంగారుగా ఉంది. చూస్తే తన భార్య ఏదో తప్పు చేసినట్లు తెలుస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళాడు. పక్కంతా నలిగిపోయినట్లుంది. ఆమె బెడ్షీటు మార్చింది. అతడిని రెస్ట్ తీసుకోమని వంట పని ఉందని చెప్పి తలుపు వేసి వెళ్ళింది. రాఘవ కిటికీ డోర్ ఓపెన్ చేసి చూశాడు. శ్యామ్ హడావుడిగా పరిగెత్తుతున్నాడు. అతడి అనుమానం నిజమని రుజువైంది. అందుకే అనుకుంటా ఈ మధ్య ఆఫీస్ పని మీద పొరుగురు తనని పంపుతున్నారు ఈ జంట అని మనసులో అనుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆమె చెప్తుందేమని చూశాడు. ఏం జరిగినట్టు ఆమె ఉంది. అతడే ఉండలేక అడిగాడు, ఎప్పటి నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? ఏ వ్యవహారం అండి? ఏం అడుగుతున్నారండి మీరు? అతి వినయంగా అడిగింది ఆమె. నీకు నా పార్ట్నర్ శ్యామ్కి మధ్య బాగోతం అని అడిగాడు. అదేమీ లేదండి అంటూ దబాయించింది. అతడు కోపంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ మరునాడు ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళింది. శ్యామ్కి ఫోన్లో ఈ విషయం చెప్పింది. నా ప్రేయస్ను కొట్టిన వాడిని చంపి తీరుతానని చెప్పాడు. ఆమె అలాగే చేద్దామంది. ఆమె పుట్టింటికి వెళ్ళిన 3వ రోజు పార్టీకి వెళ్ళారు రాఘవ శ్యాములు. 10 వరకు బార్లో డ్రింక్ చేశారు. ఎవరింటికి వారు వెళ్ళారు. ఆ రోజు ఉదయం శ్యామ్ రాఘవ్ ఇంటికి ఎలక్ట్రీషియన్ తీసుకెళ్ళాడు. రజనీ ఇచ్చిన ఆ ఇంటికి తీసుకొని శ్యామ్ ఆ ఇంటిని ఓపెన్ చేశాడు. ఆ ఎలక్ట్రీషియన్ మెయిన్ డోర్ పక్కనే ఉన్న స్విచ్ బాక్స్కి హై వోల్టేజ్ ఇచ్చే ఏర్పాటు చేశాడు. ఆ రోజు రాఘవ రాత్రి ఇంటికి వచ్చి
ఆ స్విచ్ ఆన్ చేసి సాగొట్టి చనిపోయాడు. ఈ విధంగా రాఘవ హత్య చేయబడ్డాడు అని ఎస్ఐ వీరశంకర్ రుజువు చేశాడు. శ్యామ్, రజనీలకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు. ఈ విధంగా హంతకులు వీరే అని తెలిసింది.